ఓకే. సో ఈరోజు ఇండిజైన్లో మరికొన్ని టూల్స్ గురించి మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే స్టార్ట్ బటన్లోకి వెళ్ళిపోయి ఇండిజైన్ అనే అప్లికేషన్ని మనం ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఇండిజైన్ అనే అప్లికేషన్ మనకి ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే అసలు ఆ, మనం ఏ సైజ్ అనేది మనం బై డిఫాల్ట్ గా ఇక్కడ తీసుకొని ఇక్కడ న్యూ అని చెప్పి మనం ఇక్కడ క్లిక్ చేస్తాం. ఓకే. సో క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకు కావాల్సిన డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా సైజెస్ దాని తాలూకా డైమెన్షన్ తో మనకి ఇక్కడ ఒక లేఅవుట్ అనేది మనకి క్రియేట్ అయిపోతుంది. ఓకే. సో లేఅవుట్ అనేది మనకి క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మనకి సిజర్ అనే ఒక టూల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక రెక్టాంగులర్ షేప్ అనేది నేను తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం డబుల్ క్లిక్ చేసి మనకి ఇక్కడ ఏ టైప్ ఆఫ్ కలర్ కావాలో ఫస్ట్ మనం కలర్ ని మనం తీసుకొని ఇక్కడ సిజర్ టూల్ తీసుకోవాలి. సో ఇక్కడ సిజర్ టూల్ తీసుకొని ఇక్కడ నుండి ఆ, ఇక్కడ వరకు నేను క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఇక్కడ మనకి మన యొక్క డైరెక్షన్ మూవ్ టూల్ తీసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్ గా ఆబ్జెక్ట్ అనేది నాకు కట్ అయిపోద్ది. ఓకే. అయితే ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్ టూల్ అని మనకు ఉంటుంది. సో జనరల్ గా ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్ టూల్లో ఏముంటుంది? సో హారిజంటల్ స్కేలింగ్ ఉంటుంది, అలాగే వెర్టికల్ స్కేలింగ్ ఉంటుంది, అలాగే మనకి ఇక్కడ రొటేట్ అనే ఆప్షన్ ద్వారా కూడా ఆబ్జెక్ట్ ని మనం రొటేట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఈ ఎడ్జెస్ లో అంటే రొటేషన్ అనేది కూడా మనం చేసుకోవడానికి ఇక్కడ ఎక్కువ అవకాశం ఉంటుంది. సో దాన్ని మనం ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్ టూల్ అని అంటాం. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ రొటేట్ టూల్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆబ్జెక్ట్ ని మనం ఎలా కావాలనుకుంటే అలా మనం ఆబ్జెక్ట్ ని ఇక్కడ రొటేషన్ అనేది మనం చేసుకోవచ్చు. ఇంకా అది అయిపోయిన తర్వాత నాకు నెక్స్ట్ స్కేల్ టూల్ అని ఉంటుంది. సో ఆబ్జెక్ట్ ని మనం ఏమైనా స్కేలింగ్ చేయాలనుకుంటే సో మనం బేసెస్ తీసుకొని మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ని మనం స్కేల్ చేసుకోవచ్చు. ఓకే. సో దాని తర్వాత మనకి ఇక్కడ షియర్ టూల్ అంటే అర్థం ఏంటంటే మనం ఆబ్జెక్ట్ ని ఏవైనా మనం స్లోప్ చేయాలి అనుకుంటే సో ఇక్కడ స్లోప్ అనేది మనం చేయొచ్చు. అయితే లాస్ట్ క్లాస్ లో మనం ఏం చేసామంటే ఇక్కడ నాకు కావలసిన ఆబ్జెక్ట్ ని నేను ఇక్కడ రకరకాల షేప్స్ లోని రకరకాల టైప్స్ లోని నేను ఇక్కడ తీసుకుందాం అనుకున్నాను. ఓకే. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఈ ఆబ్జెక్ట్స్ మొత్తం మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఆబ్జెక్ట్ అనేది మనం సెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆబ్జెక్ట్ ని సెలెక్షన్ చేసి మనం ఏం చేయాలి? లేఅవుట్ మెనూలోకి మనం వెళ్ళాలి. ఓకే. సో లేఅవుట్ మెనూలోకి వెళ్తే మనకి లేఅవుట్ లో ఏంటంటే పాత్ అనే ఆప్షన్ మనకి కనిపిస్తుంది అనమాట. ఓకే. సో ఈ పాత్ అనే ఆప్షన్ మనకి కనిపించిన తర్వాత సో మనం ఇక్కడ ఎలా చేయాలి, ఏం చేస్తే మనకి క్రియేట్ అవుతుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దాన్ని చూడాలి. ఓకే. సో అది అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ లోకి మనం వెళ్ళాలి. సో ఆబ్జెక్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం లేఅవుట్ కాకుండా ఇక్కడ మనం ఏం చేస్తాం, మనం ఫస్ట్ ఇక్కడ ఇలా తీసుకుంటే మనకి మెనూస్ లో ఆబ్జెక్ట్ మెనూ అని ఉంటుంది. ఆబ్జెక్ట్ మెనూలో పాత్ లోకి వెళ్ళిపోవాలి. సో పాత్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే మేక్ కాంపౌండ్ పాత్ అనేది మనం ఇవ్వాలి. సో మేక్ కాంపౌండ్ పాత్ అనేది ఇచ్చేస్తే
నాకు ఇదంతా కూడా కాంపౌండ్ అయిపోద్ది. ఇప్పుడు నేను ఫైల్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ ప్లేస్ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ నాకు ఇమేజ్ ని సెలెక్ట్ చేసి ఓపెన్ అని చెప్పాను అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఒకే ఇమేజ్ నాకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో నాకేమవుతుందంటే ఇమేజ్ అనేది అందులోకి యాడ్ అవుతుంది. సో అంటే మనకి ఏంటంటే ఆబ్జెక్ట్స్ ని మనం డిజైన్ చేసినప్పుడు సో వీటిని మనం ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం ఫస్ట్ ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేశానంటే ఏదైనా ఒక షేప్ మనకి కావాలి అనుకుంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ మనకి ఏ టైప్ ఆఫ్ ద షేప్ అనేది మనకి కావాలో ఫస్ట్ మనం ఇక్కడ తీసేసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ మనకు కావాల్సిన షేప్ ఆఫ్ ద బెండింగ్ అనేది మనం ఇక్కడ తీసుకోవాలి. ఓకే, సో అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇక్కడ ఆ షేప్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఆల్ట్ క్లిక్ చేసుకొని ఇక్కడ నేను ఇలాగా క్లోజ్ చేశాను. ఓకే, సో క్లోజ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద కలర్ అనేది మనం అప్లై చేసుకోవాలి. సో కలర్ అనేది మనం అప్లై చేసుకోవాలి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం ఇక్కడ మనం ఏ టైప్ ఆఫ్ ద కలర్ మనకి కావాలనుకోండి అంటే గ్రేడియంట్ కలర్ మనకి కావాలనుకోండి. సో గ్రేడియంట్ కలర్ అనేది మనం తీసుకుంటే సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి సో ఇక్కడ మనం గ్రేడియంట్ కలర్ అనేది మనం తీసుకోవాలి. ఓకే, సో గ్రేడియంట్ కలర్ అనేది మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ లోని మనకు కావాల్సిన కలర్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను గ్రేడియంట్ టూల్ తీసుకున్నాను. ఓకే, కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇన్డిజైన్ లో ఇక్కడ గ్రేడియంట్ టైప్ అనేది మనం సెలెక్ట్ చేయాలి. సో గ్రేడియంట్ టైప్ అనేది మనం సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి కావాల్సిన డైరెక్షన్ లో ఇలాగా మనం పెట్టుకోవాలి. అర్థమైందా? సో ఇప్పుడు నాకు ఏంటవుతుంది ఈ గ్రేడియంట్ కలర్స్ లో మనకి ఏ కలర్ కావాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇందులో ఏంటంటే మనకి ఇలాగా మనం సెలెక్ట్ చేసుకుంటే ఇందులోని ఫస్ట్ నేను రెడ్ కలర్ పెట్టుకున్నాను. సో రెడ్ కలర్ అనేది నాకు ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. ఏది ఇందులోని గ్రేడియంట్ తీసుకొని సో గ్రేడియంట్ లో ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ కలర్ ఫస్ట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ కలర్ తీసుకొని మనకి ఇక్కడ ఏ కలర్ కావాలో కలర్ మనం తీసుకొని ఇక్కడ ఏమైపోతుందంటే మనకి ఇది సాలిడ్ టైప్ లోని మనకి వస్తుంది. ఓకే, సో అప్పుడు ఏం చేస్తామంటే విండోస్ లో ఇక్కడ మనం కలర్స్ ని మార్చినప్పుడు కలర్స్ అనేది మనం తీసుకుంటే ఇందులో గ్రేడియంట్ అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ ఇలా స్ట్రైట్ గా డాష్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ నేను రెడ్ కలర్ పెడతాను. కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఈ కలర్ని మనం
రెడ్ కలర్ పెట్టుకొని ఇక్కడ బ్లాక్ కలర్. అప్పుడు నాకు ఏమవుతుందంటే నాకు కావాల్సిన షేప్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఇలాగ పెట్టుకుంటాను. సో ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ ఒక షేప్ అంటే ఒక నాకు కావాల్సిన లెటర్ హెడ్ మీద షేప్ అనేది మనం ఇక్కడ విత్ యూజింగ్ ఆఫ్ గ్రేడియంట్ కలర్ అనేది మనం తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక రెక్టాంగులర్ షేప్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను. ఓకే, సో దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెడ్ కలర్ ఏదో పెట్టాలని. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఆబ్జెక్ట్ తాలూకా ఇక్కడ నాకు ఒపాసిటీ అని ఉంటుంది. ఈ ఒపాసిటీలో ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20% ఒపాసిటీ ఇచ్చాను అనుకోండి, నాకు ఇలా వస్తుంది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఇది ఒక 50% ఒపాసిటీ పెట్టుకుంది. ఓకే, సో 50 కూడా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఒక 70% ఒపాసిటీ పెట్టుకుంది. ఇక్కడ నేను కంట్రోల్ C చేసి కంట్రోల్ V చేస్తే నాకు ఇది పేస్ట్ అవుతుంది, అంటే వేరే ఆబ్జెక్ట్. ఓకే, సో ఏదైతే ఆబ్జెక్ట్ మనం ఇక్కడ ఉందో సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క ఒపాసిటీ ఒక 20% పెడతాను. ఓకే, సో దీన్ని అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఈ స్ట్రోక్ ని మనం ఏం చేయాలంటే స్ట్రోక్ ని మనం నన్ చేసుకోవాలి. అంటే అవుటర్ లైన్ ఇక్కడ నేను తీసేస్తున్నానని అర్థం అన్నమాట. అంటే ఏదైనా ఒక షేపింగ్ ఇప్పుడు ఇది కూడా సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తానంటే ఇది కూడా నన్ చేసేస్తాను. అంటే అక్కడ నాకు స్ట్రోక్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఆబ్జెక్ట్ యొక్క స్ట్రోక్ నేను ఇక్కడ రిమూవ్ చేస్తాను, అర్థమైందా? సో ఇప్పుడు ఇలాగా మనకు కావాల్సిన షేపింగ్స్ లో మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే జస్ట్ ఏంటంటే అక్కడ లుక్ అనేది మనకి క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. ఎప్పుడైనా మనం ఏదైనా ఒక డిజైన్స్ చేస్తున్నామంటే ఆ డిజైన్ తాలూకా లుక్ మనం క్రియేట్ చేసాం అనుకోండి, ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్ లుక్ మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక 20% ఎక్కువ. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి దీని తాలూకా లుక్ అంటే షీట్ తాలూకా లుక్ మనకి మారిపోతుంది అనమాట. అంటే డిపెండ్ ఆన్ ద టెంప్లెట్ బట్టి మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అది ఈరోజు.